ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి భారీ మోసం, పట్టుబడ్డ ఐఏఎస్ అధికారి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు మారిన చంద్రబాబును చూస్తున్నారు. ఆయన చేసే పనులు, చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో సీఎం కూడా కొత్తగానే కనిపిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఉన్నతాధికారిని సస్పెండ్ చేయడం ప్రజలకు నచ్చుతుంది. అందుకు ప్రత్యేక కారణం ఉంది. మ్యాటర్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పంలో ఓ రైతు నుంచి ఇంటి స్థలం కొన్నారు. అయితే స్థలాన్ని అమ్మే ముందు సర్వే జరిపించమని రెవెన్యూ డిప్యూటీ సర్వేయర్ను కోరారు ఆ రైతు. కానీ ఆ సర్వేయర్ లంచాల తిమింగలం. ఇంటికి సర్వే చేయించాలంటే నాకేంటి అంటూ ₹1,00,000 సమర్పించుకో అన్నాడు. ఆ రైతుకి మతిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇవ్వకపోతే పని అయ్యేలా లేదు. పోనీ చంద్రబాబుకి ఈ విషయం చెప్దామంటే ఆయన ఎన్నికల హడావిల్లో ఉన్నారు. దాంతో ఆ రైతు బాగా ఆలోచించి అతి కష్టం మీద లంచం ఇచ్చుకున్నాడు. కట్ చేస్తే మొన్న చంద్రబాబు కుప్పం వెళ్లారు. ఆ సమయంలో ఆ రైతును కలిశారు. అతను దిగాలుగా ఉండటం గమనించారు. ఏమైందని అడిగితే ఆ రైతు ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. అంతే, చంద్రబాబులా మారారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనుకున్నారు. వెంటనే ఆ రైతుకి ఓ సలహా ఇచ్చారు. ఆ ప్రకారం ఆ రైతు కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే కలెక్టర్ ఎంక్వైరీ జరిపించారు. అసలు విషయం బయటపడింది. రెవెన్యూ డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ లంచం తీసుకున్నది నిజమేనని ఎంక్వైరీలో తేలింది. అంతే, ఆ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇది పరిస్థితి. లంచాల పెడద ఎక్కువగా చంద్రబాబు దాకా వెళ్ళింది. గత ప్రభుత్వం హయాంలో కొందరు అధికారులు ప్రజలను లంచాల పేరుతో ఎలా పీకు తిన్నారో చెప్పనడానికి ఇదో ఒక చిన్న ఉదాహరణ అని చెప్పొచ్చు. అందుకే ప్రజలంతా ఏకమై వైసీపీని ఓడగొట్టారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.